నీకున్నది ఏదైనా ఉంటే అది దేవుని ద్వారా కలిగింది అని ఒప్పుకోలు ఎప్పుడు నీ నోట్లో రావాలి. కలిమి, ఐశ్వర్యం, సంపద దేవుడు ఇచ్చాడు అని నువ్వంటే ఆ సంపద దేవునికి భయపడి నువ్వు చెప్తున్న ఆ మాటను బట్టి నీ ఇంట అది నివసిస్తుంది అని అర్థం. దేవుని ద్వారా కలిగిన ప్రతిదీ దేవుడు నాకు ఇచ్చాడని కృతజ్ఞత స్తుతి ఎక్కడ ఎవరు చెల్లించారో అక్కడ అది నివసించదు. నీ వెళ్ళొస్తానని ఐశ్వర్యం అంతా వెళ్ళిపోద్ది. నీవు దరిద్రమైపోయి ఆ పూటకు లేకుండా నీ జీవితం అంతా వెర్రికిపోయేటట్టు అయిపోయి. ఈ రోజు నుండి నీ మనస్సులో నీవు ఏది కలిగి ఉన్నా సరే అది దేవుని ద్వారా కలిగినదని ముందు ఒప్పుకోవాలి. నీకున్నది ఏదైనా ఉంటే అది దేవుని ద్వారా కలిగింది అని ఒప్పుకోలు ఎప్పుడు నీ నోట్లో రావాలి. కలిమి, ఐశ్వర్యం, సంపద దేవుడు ఇచ్చాడు అని నువ్వంటే ఆ సంపద దేవునికి భయపడి నువ్వు చెప్తున్న ఆ మాటను బట్టి నీ ఇంట అది నివసిస్తుంది అని అర్థం. దేవుని ద్వారా కలిగిన ప్రతిదీ దేవుడు నాకు ఇచ్చాడని కృతజ్ఞత స్తుతి ఎక్కడ ఎవరు చెల్లించారో అక్కడ అది నివసించదు. నీ వెళ్ళొస్తానని ఐశ్వర్యం అంతా వెళ్ళిపోద్ది. నీవు దరిద్రమైపోయి ఆ పూటకు లేకుండా నీ జీవితం అంతా వెర్రికిపోయేటట్టు అయిపోయి. ఈ రోజు నుండి నీ మనస్సులో నీవు ఏది కలిగి ఉన్నా సరే అది దేవుని ద్వారా కలిగినదని ముందు ఒప్పుకోవాలి.